హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్‌లో ఆయాలు అలాగే ఇన్‌స్ట్రక్టర్ పొజిషన్స్ పడుతున్నాయి కదా! మరొక కొత్త డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను చెప్పాను కదా! ప్రతి డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ నేను చేస్తానని చెప్పేసి. అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కనుక కామెంట్ చేసినట్లయితే నాకు తెలిసిన వెంటనే మీకైతే తెలియచేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కొత్త డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. బట్ దీనికి 12/6/2026 అంటే 2 డేస్ మాత్రమే టైం అయితే ఉంది. బట్ ఇవన్నీ చాలా తక్కువ టైము. అంటే 3 డేస్, 4 డేస్ హార్డ్‌లీ అయితే ఇస్తున్నారు. మీరు మీ డిస్ట్రిక్ట్ చూసుకొని అప్లై చేయకపోతే లాస్ట్ డేట్ అయిపోతే మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఏమి వేయరు ఫ్రెండ్స్. కాబట్టి ఇమ్మీడియేట్‌గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇన్‌స్ట్రక్టర్ పొజిషన్ అయితే ఇంటర్మీడియేట్ తత్సమానంతో అయితే ఉండాలి ఇన్‌స్ట్రక్టర్‌కైతే. అండ్ ప్రీ ప్రైమరీ శిక్షణ పొంది లేదా టీటీసీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును అని చెప్పేసి చెప్తున్నారు. ఆయా అయితే 7వ తరగతి. సో, స్థానిక అభ్యర్థులకైతే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. స్థానిక ఆవాస ప్రాంతానికి సంబంధించిందైతే ఉండాలి. సో, ఇన్‌స్ట్రక్టర్‌కైతే 8,000 అయితే ఇస్తారు. ఆయాలకి 6,000 రూపీస్ అయితే వస్తారు. బట్ వీటిని తీసేయడం అంటే ఏమి ఉండదు. సో, వీళ్ళకి కావాలి అనుకుంటే ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చెల్లించబడుతుంది వీళ్ళ సాలరీ అనేసి. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ దీనికి ఏమి లేదు ఫ్రెండ్స్, ఒక అప్లికేషన్ ఫార్మ్ చిన్నదైతే పెడితే సరిపోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇట్లా మన ఛానల్ లోగో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోస్ అండ్ షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. ఇక్కడ వీడియోస్‌లో చెక్ చేసుకోండి. చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. షార్ట్స్ రూపంలో కూడా చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి అయితే ఉపయోగపడతాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కనుక కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఎలా పెడతారో చూద్దాము. సో, ఇదైతే వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే 85 ప్రాథమికోన్నత పాఠశాల తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే ఇచ్చారు. టోటల్ 5,000 జాబ్స్ పడుతున్నాయని చెప్పాను కదా! ఇప్పుడైతే 117 మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు ఏ మండల్, నేమ్ ఆఫ్ ద స్కూల్‌లో ఎక్కడ వేకెన్సీ ఉందో కూడా ఇచ్చారు. మీరు ఏ మండల్‌కి అప్లై చేస్తున్నారంటే ఆ మండల్‌లోనే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ లోకల్ అయితే ఫస్ట్ లోకల్స్‌కే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఉంది. నేమ్ ఆఫ్ ద స్కూల్ అప్లైడ్ ఫర్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, జెండర్, ఫాదర్ నేమ్, ఆధార్ కార్డ్, సబ్ క్యాస్ట్, ఫోటో అన్నీ స్టిక్ చేయండి. క్యాస్ట్, క్వాలిఫికేషన్ 7th నుంచి ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ వరకు ఎక్కడెక్కడ తీసుకున్నారో, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సెంట్ వచ్చింది, కాంటాక్ట్ నంబర్స్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ఎన్‌క్లోజర్, జిరాక్స్ కాపీస్ ఏం పెట్టాలంటే బోనాఫైడ్, 7th క్లాస్, ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్, ప్రీ ప్రైమరీ, ఆధార్ కార్డ్, క్యాస్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ అన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేయండి. మీరు పెట్టేసి పంపించాల్సయితే ఉంటుంది. సో, ఇక్కడ లాస్ట్ డేట్ లోపల అయితే పంపించండి. సంబంధిత పాఠశాల లేదా సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయం నందు దరఖాస్తులు సమర్పించు ప్రదేశం అనైతే ఇచ్చారు. సో, మీరైతే తెలుసుకోండి. ఇక్కడ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో మీరు సంబంధిత ఏ పాఠశాలకు అప్లై చేస్తున్నారో ఆ పాఠశాలకు వెళ్ళైనా ఇవ్వండి. లేదా విద్యాధికారి కార్యాలయం అయితే ఉంటుంది. అక్కడికైనా వెళ్లి ఇబ్బందయితే అడుగుతున్నారు. చెప్తున్నారు. అలాగే దరఖాస్తు లభించే ప్రదేశం అయితే ఆన్‌లైన్‌లో కూడా పెట్టారు. కాబట్టి నేను లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. 85 ప్రాథమికత పాఠశాలకైతే మీరు టీచ్ చేయాలి. ఇన్‌స్ట్రక్టర్ ఆయా పొజిషన్స్‌కి కాబట్టి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.